ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అవును, దీన మనస్సు కలిగిన వారిని దేవుడు కనికరించువాడై ఉన్నాడు. ఆయన దృష్టించుచున్నాడు అంటే చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు మనలను విడిచిపెట్టడు ఎన్నటెన్నటికీ కూడా. నలిగిన హృదయమును అలక్ష్యము చేయని దేవుడు మన యేసయ్య. దీనత్వము కలిగిన వారిని ఆయన దయచూపే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క మనస్థితి దీనత్వము, మంచితనము అనేది యేసయ్య స్వభావం. అట్టి స్వభావము గల మనుషులను కూడా దేవుడు ఆయన ప్రేమించువాడై ఉన్నాడు, వారిని ఘనపరచువాడై ఉన్నాడు. కఠిన హృదయాలను యెహోవా ఎదిరించువాడై ఉన్నాడు, అహంకారులను ఎదిరించువాడై ఉన్నాడు. దీనత్వము, మంచితనము మనము కలిగి దేవునికి ప్రియమైన పిల్లలుగా మార్చబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ దిన ఆశీర్వాదముల చేత నీ పిల్లలను నింపి నడిపించండి. అవునయ్యా, మీ మాట వినినప్పుడు మేము మీకు భయపడుతూ, లోబడుతూ, మమ్మలను మేము సరిచేసుకుంటూ దీన మనస్సు కలిగిన వారమై, మీకు అసహ్యమైన ప్రతి కార్యమును విడిచిపెట్టిన వారమై, మీ మాటకు విధేయత చూపిన వారిగా మేము బ్రతకాలి అని మీరు కోరుకుంటున్నారు. అట్టి కృప మా అందరికీ దయచేసి నడిపించమని వేడుకుంటున్నామా. ఎందరైతే బిడ్డలు మీ మాట వింటూ, మీ మాటకు లోబడుతూ విధేయత చూపుతున్నారో, అటు దీన మనస్సు కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని అయ్యా, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నానా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటకు లోబడే వారిగా, మీ మాటకు విధేయత చూపు వారిగా, మీ మాటకు వణుకుచుండునట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఏ ఒక్కరిలో కూడా తిరుగుబాటు చేసే స్వభావం ఉండటానికి వీల్లేదయ్యా. అహంకార దృష్టి గల వారిని మీరు ఎదిరించే దేవుడవని అయ్యా, అట్టి దృష్టిని విడిచిపెట్టడానికి అయ్యా, అట్టి స్వభావమును మానివేయడానికి మీ కృప చూపమని వేడుకుంటున్నాము. దీన మనసును నాయనా విశ్వాసముతో కూడిన ఒప్పుకోలును ప్రతి బిడ్డలో కలిగించమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన సమస్యలకు విడుదలనివ్వండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న కుటుంబాలలో శాంతి, సమాధానమును, నెమ్మదిని కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా. మీ దృష్టి ఎదుట మంచి వారిగాను అయ్యా, మీ ఎదుట నాయన నీతిమంతులుగాను, మీ మాటకు వణుకువారిగాను, మీ మాటకు విధేయత చూపువారిగాను ఉండునట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాము నాన్న. కుటుంబాలలో శాంతి, సమాధానముని, నెమ్మదినివ్వండి. పిల్లలు రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు తోడై ఉండండి. ప్రతి విధమైన టెన్షన్ తొలగించండి నాన్న. అయ్యా, ఇదిగో బిడ్డలు చదివి శ్రమపడిన దాని అంతటి ప్రతిఫలము నిశ్చయముగా పొందుకోవాలయ్యా. అటు దీవెన కలుగు చేయమని వేడుకుంటున్నాం. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, తెలివిని, వివేకమును మీరు అనుగ్రహించండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులకు సంతోషకారకులుగా మీరు మార్చండి, ప్రయోజకులుగా మీరు మార్చండి నాయన. యెహోవా యందు భయభక్తులు, మీ మాటకి వణుకుచుండు వారిగా బిడ్డలను మీరు తీర్చిదిద్దుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము అని మీ లేఖనము సెలవిస్తుంది. అటు రీతిగా ప్రభువా, నీ బిడ్డలు భయభక్తులు కలిగి జ్ఞానమును సంపాదించుకొని వివేకము కలిగి మీ ఎదుట నీతిమంతులుగాను నాయన అయ్యా, మీకు ప్రియముగాను మార్చబడినట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాము నాన్న. రోగులుగా, బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. చీకటి శక్తులతో శోధించబడుతున్న వారికి విడుదలను కలుగు చేయండి ప్రభువా. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని మీ లేఖనం సెలవిస్తుందయ్యా. అటు కృప దయచేయండి, అటు వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాము. ఆరోగ్యపరముగా, ఆర్థికపరముగా, ఆత్మీయంగా, కుటుంబపరముగా అన్ని విషయాలలో మీ పిల్లలకు క్షేమాభివృద్ధి కలుగు చేసి దీవించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని దృష్టికి ప్రియముగా మార్చబడదురుగాక. ఆయన దృష్టి ఎదుట మనము దీనులుగాను, మనలను మనము తగ్గించుకొనిన వారిగాను, దేవుని మాటకు విధేయత చూపు వారిగాను ఉందుముగాక. ఆమెన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని
తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇప్పటికే ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ అనేకులకు ఈ వాగ్దానం షేర్ చేస్తూ ఆధ్యాత్మికంగా ఇతరులు బలపడినట్లుగా ప్రోత్సహిస్తున్న మిమ్మల్ందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.